ఇప్పుడు ఇందాక మీకు బాల్కనీ చూపించాను కదండి, మరి చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు ఇది హాల్ అనమాట అండి. ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ హాల్ కూడా అలా సడన్గా ఒక 20 మంది వచ్చి కూర్చున్న అంత ప్లేస్ ఉంటుంది అనమాట అండి. చూసారా చక్కగా ఎంత బాగా బొమ్మలు పెట్టుకుందో, చాలా నీట్గా ఉంచుకుంటుందండి. చాలా బాగా ఏ బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ తెచ్చుకొని అలంకరించుకోవడం చాలా ఇష్టం అనమాట అండి మా పాపకి. మరి చూసారు కదా, అంగో ఎనిమింటర్ మీద కూడా సాయిబాబా బొమ్మ పెట్టేసుకుంది విగ్రహం. చూసారా చిన్న చిన్న బొమ్మలు చాలా నీట్గా. నాకైతే ఇవన్నీ రోజు శుభ్రం చెయ్యాలి అనిపిస్తుంది, ఇంకా టైం సాలదో అనిపిస్తుంది. కానీ షాపుకి కూడా వెళ్తుందండి మా పాప. మరి అన్నీ నీట్గా ఎలా చేసుకుంటుందో, ఎవరో పని మనుషులు అది ఏమి ఉండరండి, తనే చక్క పెట్టుకుంటుంది, తనే చేసుకుంటుంది. చాలా ఇది చూడండి, ఇది దివాన్ కట్ అండి. అలా ఒక 20 మంది వచ్చేసిన అలా కూర్చోవడానికి చాలా విశాలంగా ఖాళీగా ఉంటుందండి రూమ్ అంతా. ఇది హాల్ అండి. సాయిబాబా విగ్రహం పక్కనే ఏనుగు బొమ్మలండి. ఇదంతా హాల్ అండి. ఇక్కడ చూడండి, ఇద్దరు చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు చూసారా. వాళ్ళు మా చిన్న పిల్లలండి, మా మనవలు. కానీ పిల్లల కన్నా నా సొంత పిల్లల కన్నా ఎక్కువండి వాళ్ళకి అత్తమ్మిళ్ళు అంటే చాలా ఇష్టమండి. ఒకరు 4th చదువుతున్నారు, ఒకరు 3 క్లాస్ కోసం అండి చదువుతున్నారు. వాళ్ళ మీరు కదిలేసామంటే చాలా ఇంకా మాటలు కాదండి, వాళ్ళ కడుపులోంచే మాటలు పుట్టింది. మీకు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ మాటలు కూడా మీకు వీడియో పంపిస్తాను. వాళ్ళ పాటలు అవి కూడా నేను యూట్యూబ్ కొత్తగా ఆన్ చేసాం కదా, మీరు చూడండి. ఇదంతా ఇలా ఎల్సేపు హాల్ అనమాట అండి. ఇది ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్, భోజనం టేబుల్ కాడికి వస్తున్నామండి. భోజనం టేబుల్ అండి ఇది. భోజనం ఇప్పుడు పూజా మందిరంలోకి వెళ్దామండి. పూజా మందిరంలో లైట్లు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నానండి. లైట్లు లేవండి. ఇది పూజా మందిరం పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ ఉందండి. చూడండి, నిన్న వినాయకుడి చవితి అయ్యింది కదా, బాగా అలంకరించుకున్నారు కదా. వీళ్ళకి పాలు బిల్లి అనమాలేదంటండి. మరి అన్నీ అలాగా పీట మీద పెట్టేసుకుని చేసుకుంటారంట. కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఏదో ఉడికిపోతూ ఉందండి. మరి అన్నీ
పైగా అలా కనిపించాలని డబ్బాలు అవి నీట్గా అన్నీ పెట్టుకుంటుందండి. చాలా నీట్గా ఉంచుకుంటుంది.